వాహనదారుల ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వం హెల్మెట్ ధారణ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది అయిష్టంగానే హెల్మెట్లు ధరిస్తున్నారు. జుట్టు రాలుతుందనే భయంతో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ పెట్టుకున్న జుట్టు రాలకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. హెల్మెట్ కారణంగా జుట్టు రాలుతుందని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ కారణంగా బైక్స్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ తీసేస్తారు. కానీ ఇది ఇంకా ప్రమాదకరం. హెల్మెట్ ధరించే బైక్ నడపాలి. ఎక్కువసేపు హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుందని కొందరు అనుకుంటున్నారు. దీని గురించి ఎప్పటికప్పుడు స్కిన్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్స్, డెర్మటాలజిస్టులు మరింత సమాచారాన్ని పంచుకుంటూనే ఉన్నారు. హెల్మెట్ లేదా టోపీ ధరించడం వల్ల జుట్టు రాలడం లేదా విరిగిపోతుందనేది కేవలం అపోహ మాత్రమే అంటూ డాక్టర్లు తెలుపుతున్నారు. హెల్మెట్ లేదా టోపీ ధరించడం వల్ల జుట్టు రాలడానికి ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. దుమ్ము, ధూళి, సూర్యకాంతి నుండి జుట్టు పొడి బారకుండా హెల్మెట్ కాపాడుతుంది. మీరు ఎక్కువసేపు టోపీ లేదా హెల్మెట్ ధరించి ఉంటే అది తలలో వేడిని పెంచుతుంది. దీనివల్ల చెమట, దురద పెరుగుతుంది. అలాగే హార్మోన్లు అసమతుల్యమైనప్పుడు కూడా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం. అలాగే జుట్టును బలోపేతం చేయడానికి సరైన పోషకాహారాన్ని తీసుకోవడం ముఖ్యం. శరీరంలో పోషకాల కొరత కారణంగా జుట్టు కుదుళ్లు బలహీనపడడం ప్రారంభమవుతుంది. ఇది జుట్టుని బలహీనపరుస్తుంది. జుట్టుని సరిగా శుభ్రం చేయకపోతే తలపై లేదా మూలాలపై మురికి పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అయితే హెల్మెట్ పెట్టుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటించండి. హెల్మెట్ లోపల ఒక క్లాత్ పెట్టండి. దీంతో హెల్మెట్ లోపలి భాగం వల్ల జుట్టు దెబ్బతినదు, చెమట కూడా పీల్చుకుంటుంది. అయితే ఈ క్లాత్ ను తరచూ శుభ్రం చేయాల్సి ఉంటుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకండి. దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు మొదలై చుండ్రు, దురద సమస్య వస్తుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు జుట్టు బలహీనంగా ఉంటుంది కాబట్టి త్వరగా ఊడుతుంది కూడా. పూర్తిగా ఆరోగ్య హెల్మెట్ పెట్టుకోండి. వారానికోసారి తప్పకుండా హెల్మెట్ లోపలి వైపు కూడా శుభ్రం చేయాలి. లోపల ఉండే కుషనింగ్ మీద ఉండే మురికి తొలగించండి. హెల్మెట్ వాడినప్పుడు కూడా గాలి తగిలే చోట పెట్టాలి. లేదంటే ఫంగస్ వల్ల జుట్టుకి హాని జరుగుతుంది. అది చుండ్రు సమస్యకు కారణమవుతుంది. అలాగే హెల్మెట్ ను అప్పుడప్పుడు ఎండలో పెడుతూ ఉండండి. హెల్మెట్ తీసేటప్పుడు లాగకుండా మెల్లగా తీయండి. అలాగే ఇతరుల హెల్మెట్ వాడకపోవడమే మంచిది. ఇకపోతే మంచి క్వాలిటీ ఉన్న హెల్మెట్ ప్రమాదాలు జరిగినప్పుడు కాపాడటమే కాకుండా జుట్టుకి కూడా ఇబ్బంది రానివ్వదు, అసౌకర్యంగా ఉండదు. మీకు సౌకర్యంగా ఉండే నాణ్యమైన హెల్మెట్ నే ఎంచుకోండి అంటున్నారు వైద్య నిపుణులు. కొందరు ఎండకు బయటకు వెళ్ళినప్పుడు టోపీలు పెట్టుకుంటారు. టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టుకు రక్షణ లభిస్తుందే తప్ప ఎలాంటి సమస్యలు ఉండవు అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే ఆరు బయట ఎండలోకి వెళ్ళినప్పుడు ఆ ఎండకి మాడు వేడెక్కిపోతుంది. అలా వేడెక్కకుండా ఉండడం కోసమే టోపీని ధరిస్తూ ఉంటారు. అంతే తప్ప టోపీ వల్ల జుట్టు రాలిపోవడం జరగదు. అలా అని మరీ బిగుతుగా ఉండే టోపీలు వాడకపోవడమే మంచిది. జుట్టుకు కాస్త గాలి తగులుతూ ఉండడం చాలా అవసరం. జుట్టు తీవ్రంగా రాలిపోవడానికి, బట్టతల రావడానికి టోపీ ఏనాటికి కారణం కానే కాదు అంటున్నారు నిపుణులు. ఇక హెల్మెట్లు కూడా మన రక్షణ కోసం ట్రాఫిక్ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ధరించాల్సిందే. అయితే హఠాత్తుగా జుట్టు రాలిపోతే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఒక్కోసారి కొన్ని వ్యాధులకు ఇది సంకేతం కూడా కావచ్చు. దీంతో పాటు మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు ఉంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించాలి. అలాగే తండ్రికి బట్టతల ఉన్న భవిష్యత్తులో కొడుకులకు, మనవలకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే హార్మోన్లలో విపరీతమైన మార్పులు వచ్చినా కూడా జుట్టు రాలిపోతుంది. ఇవిగాక గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళల్లో హార్మోన్ల మార్పులు అధికంగా వస్తాయి. ఇలాంటి వారికి కూడా ఎంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. అంతేగాక వాతావరణ కాలుష్యం వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడే మహిళలు, పురుషుల్లో జుట్టు ఎక్కువగా ఊడిపోయే అవకాశం ఉంది. మరి జుట్టు చక్కగా పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. సమయానికి నిద్రపోవాలి. సమయానికి తిండి తినడం చాలా ముఖ్యం. మీ జీవనశైలి ఎంత ఆరోగ్యకరంగా ఉంటే జుట్టు కూడా అంతే బలంగా ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల తలకు రక్త ప్రసరణ జరిగి జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి. దానివల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు రాలుతున్నప్పుడే వైద్యులను సంప్రదిస్తే సమస్యను అధిగమించవచ్చు. ఇకపోతే చివరిగా ఎంతో ముఖ్యమైన సూచన ఒకటి ఉంది. జుట్టు మురికి పట్టకుండా వారానికి కనీసం 3 సార్లు తలస్నానం చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు నూనెలతో మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది, అందంగా ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.